నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా గురుబలం బాగా ఉంటే పెళ్ళిళ్ళు తొందరగా కుదురుతాయి అని అంటూ ఉంటారు. అవును. మళ్ళీ గురుబలంతో లేదా జాతకంతో సంబంధం లేకుండా పెళ్ళిళ్ళు తొందరగా కుదరాలి అన్నా, మంచి సంబంధం రావాలి అనన్నా ఏదైనా పరిహారాలుంటాయంటారా? ఉన్నాయమ్మా. ఖచ్చితంగా ఉన్నాయి. హ్మ్. అయితే గురుబలం అనేది అత్యంత విశేషమైనటువంటిది. దాన్నే మనము బృహస్పతి బలము అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. నవగ్రహాలలో బృహస్పతి గ్రహము ఒకటి. బృహస్పతి మనకు జాతకంలో అనుకూలంగా ఉంటే, అంటే బృహస్పతి. జాతకంలో గురుస్థానాలు మనకు తెలియజెప్పబడ్డాయి. హ్మ్. ఉదాహరణకు జన్మ జాతకంలో జన్మ రాశి నక్షత్రం ప్రకారము గురువు ద్వితీయ స్థానములో గాని, పంచమ స్థానంలో గాని, సప్తమ స్థానంలో గాని, హ్మ్. నవమ స్థానంలో కానీ, ఏకాదశ స్థానంలో కానీ, ఈ ప్రత్యేకించి ఈ స్థానాల్లో గనక ఆ వ్యక్తికి సంబంధించిన జాతకంలో గురువు ఉన్నట్టయితే, గురువు అనుకూల స్థితిలో ఉన్నట్టు. ఓకే. అలాంటి సందర్భంలో వివాహ ప్రయత్నాలు చేసినా, హ్మ్. వివాహంతో పాటు ఇతరత్ర ఏ పనులకు హ్మ్. సంబంధించి కూడా విశేష ప్రయత్నాలు చేసినప్పుడు అత్యధికంగా సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓకే. అయితే హ్మ్. గురువు అనుకూలంగా లేనప్పుడు అంటే గురువు జన్మ జాతకంలో 1వ స్థానంలో ఉన్నప్పుడు గాని, తృతీయ స్థానంలో ఉన్నప్పుడు గాని, చతుర్థ స్థానము, షష్టమ స్థానము, అష్టమ స్థానము, దశమ స్థానము, ద్వాదశ స్థానాలు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు గురువు అనుకూలంగా లేడు అని లేనట్టు. అర్థము. హ్మ్. అలాంటి సందర్భాల్లో వివాహ ప్రయత్నాలు విశేషించి కాస్త నెమ్మదిగా సాగుతాయి. అనుకున్నంత వేగంగా మనం హ్మ్. సంకల్పించిన పనులు జరిగే అవకాశం తక్కువగా పోస్ట్‌పోన్డ్ అవుతూ ఉంటుంది. ఉంటాయి. హ్మ్. అయితే మీరడిగినటువంటిది ఈ గురువు యొక్క ప్రభావము లేకపోయినప్పటికిని, గురువు అనుకూలంగా లేకపోయినప్పటికిని, జాతకంతో సంబంధం లేకుండగా వివాహ ప్రయత్నాలు చేయడానికి లేదా శీఘ్ర వివాహం కావడానికి ఏమైనా మార్గాలున్నాయా హ్మ్. అనేటటువంటిది మీరడిగారు. ముఖ్యంగా ఆడవారికన్నా మగవారికే సంబంధాలు రావడం చాలా కష్టంగా మారింది అని వింటూ ఉన్నాను. అవును. వాస్తవమమ్మ. హ్మ్. ఎందుకంటే మహిళా శక్తి చాలా బలంగా మారిపోయింది. ఆ! కండిషన్స్ చాలా హ్మ్. అయిపోయినాయి. మగవాళ్ళ కంటే కూడా ఏమాత్రం తీసిపోని విధంగా ఆడవాళ్ళు అన్ని రంగాలలో హ్మ్. అవును. చాలా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి మంచి సాలరీలు సంపాదిస్తున్నారు. కాబట్టి వాళ్ళు షరతులు విధిస్తున్నారు. హ్మ్. ఇలాంటి అబ్బాయి అయితే చేసుకుంటామనో, హ్మ్. ఇంత ప్యాకేజీ ఉంటేనే చేసుకుంటామనో, లేదా పలానా సిటీలో ఉంటేనే చేసుకుంటామనో, లేదా పలానా ఉద్యోగం అయితేనే చేసుకుంటామనో, హ్మ్. లేదా పలానా రంగానికి చెందిన వాళ్ళైతేనే చేసుకుంటామనో, ఈ రకమైనటువంటివి ఎన్నో కండిషన్స్ అనేటటువంటివి పెడుతూ రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి, ఆ కండిషన్స్‌ను మ్యాచ్ కావడం అనేది చాలా కష్టమైపోయింది. ఓకే. అది హ్మ్. ఒకటి. రెండవది వివాహ నిర్ణయాలనేటటువంటివి తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉండేటటువంటివి. హ్మ్. అంటే తల్లిదండ్రులు సూచన చేస్తే పలానా అబ్బాయి, పలానా అమ్మాయి చేసుకోండి అంటే కుటుంబంలో ఆ రకంగా పెద్దల మాటలు విని హ్మ్. చేసుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడు స్వతంత్ర జీవనం అనేటటువంటిది వచ్చేసింది కాబట్టి సెల్ఫ్ లైఫ్ స్టైల్ వచ్చింది హ్మ్. కాబట్టి ఇటువంటి సందర్భం లోపల వాళ్ళు అబ్బాయిని కానీ, అమ్మాయిని కానీ వాళ్ళే స్వంతంగా ఎన్నుకునేటటువంటి పరిస్థితులు ఇప్పుడు సమాజంలో ఉన్నాయి కాబట్టి, మీరన్నట్టు అమ్మాయిల కంటే అబ్బాయిలకే వివాహ సమస్య అనేది ఎక్కువగా అత్యధికంగా ఉంది. ఉన్నది. హ్మ్. కాబట్టి ఆ రకంగా వివాహ సమస్యలున్నటువంటి వాళ్ళు, ఎంత ప్రయత్నం చేసినా వివాహం హ్మ్. కుదరనటువంటి వాళ్ళు, శీఘ్ర వివాహం జరగడానికి మనకు మన ధర్మంలో ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ అనేటటువంటివి మనకు చెప్పడం జరిగింది. ఉదాహరణకు గనక మనం చూసినట్టయితే మనకు అరటి చెట్టు ఉంటుంది. అవును. హ్మ్. అరటి చెట్టును గనక మనము హరిద్రా ద్రవ్యములతో విశేషంగా పూజించినట్టయితే హ్మ్. శీఘ్ర వివాహం జరుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఆ రకమైనటువంటి విశేష ప్రయత్నం చేయవచ్చు. దానితో పాటు వివాహము అంటే శుక్రుడు శుక్రగ్రహం యొక్క ప్రత్యేక దృష్టి ఉండాల. శుక్రుడు ఓకే. కూడా వివాహ కారకుడు, హ్మ్. దాంపత్య జీవన కారకుడు. హ్మ్. తర్వాత దాంపత్య జీవనానికి మూలము శుక్రగ్రహము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా శుక్రగ్రహాన్ని విశేషంగా హ్మ్. పూజించడం చేత, అంటే శుక్రగ్రహానికి సంబంధించిన జపాలు చేయించి, శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి హోమములు చేయించుకోవడం చేత కూడా
వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే. దానితో పాటు మనకు సోమవార వ్రతము అనేటటువంటిది ఒకటుంటుంది. ఎందుకంటే అందరికంటే కూడా ఈశ్వరుడు త్వరగా అనుగ్రహం చేస్తాడు అనుగ్రహిస్తాడు అని అని. చెప్పి మనకు హ్మ్. శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి 16 సోమవారాల వ్రతము ఉంటుంది. ఈ హ్మ్. 16 సోమవారాల వ్రతము చేసినట్టయితే కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రత్యేకించి అమ్మాయిలకు సంబంధించి హ్మ్. కాత్యాయని వ్రతము అని ఉంది. ఇది మనకు ఓకే. భాగవతంలో వస్తుంది హ్మ్. మనకు. ఈ కాత్యాయని వ్రతాన్ని అమ్మవారికి సంబంధించిన ఈ కాత్యాయని వ్రతాన్ని కూడా ప్రత్యేకించి ఆచరించడం వల్ల మహిళలు తమ మనస్సులో కోరుకున్న విధంగా, తాము సంకల్పించుకున్న విధంగా చక్కటి అబ్బాయిని వరుడిగా హుహు. పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి ఇలాంటి కాత్యాయని హ్మ్. వ్రతము ప్రత్యేకించి చేసినప్పటికీ కూడా వాళ్ళకు ఎంతో మంచిగా హ్మ్. వాళ్ళ సంకల్పం నెరవేరి మంచి వరుణ్ణి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మన యొక్క వాంగ్మయంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి ఇలాంటి ఎన్నో మార్గాలనేటటువంటివి మనకు చూయించడం జరిగింది. తప్పకుండా గురువుగారు. గురువు బలం అలానే జాతకంతో సంబంధం లేకుండా మంచి వివాహ యోగం కలగడానికి ఎంతో చక్కటి పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.